ఇందులో కొద్ది నిమిషాలు మనం కంఠధ్వని ఎత్తి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కొంతమందిని ఆకర్షింపజేస్తుంది. ఇలాగ అన్నానని చెప్పి సమయము ఆ సమయాలు చూడకుండా ఎలా పడితే అలా మనం గట్టిగా ప్రార్థన చేయకూడదు. ప్రార్థన అనే మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ప్రార్థన చేసేటప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియాలి. కొన్ని సందర్భాల్లో భోజనానికి కూర్చున్నప్పుడు భోజనం దగ్గర ప్రార్థన చేయమంటే భోజనం గురించే ప్రార్థన చేయాలి. అలాగని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చేయకూడదు కదా. అక్కడ కొంతమంది పలహారం కోసం ప్రార్థన చేయమంటే పలహారం కోసమే ప్రార్థన చేయాలి. అంటే సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి ప్రార్థన చేసే వివేచనాత్మకమైన వరం ఉండాలి. కాస్త బాధాకరమైన విషయం ఏంటంటే సేవకుల్లో కూడా ఇలాంటి వివేచన వరం ఉండడం లేదు. ఏదో మీటింగ్ పెట్టారు, ఆ మీటింగ్కి దైవజనుల్ని చాలామందిని పిలిచారు. ఈ అయ్యగారు కూడా మీటింగ్కి వెళ్ళాడు. ఈ అయ్యగారికి ఏదైనా అవకాశం ఇస్తారేమో 4 మాటలు చెప్దామని ఇంటికాడే ఓ పేపర్ మీద బైబిల్ గ్రంథంలో నుండి ఒక 10 వచనాలు రాసుకుని వెళ్ళాడు ఈయన. తీరా అక్కడున్న మీటింగ్ యొక్క పరిస్థితిని బట్టి అయ్యగారికి ప్రార్థన మాత్రమే ఇచ్చారు. వాక్యం చెప్పడానికో గ్రీటింగ్స్ చెప్పడానికో అవకాశం ఇవ్వలేదు. అయ్యగారు ప్రార్థన చేయడానికి నిలబడినప్పుడు ప్రార్థనే చేయాలి. ఎలాగో నాకు ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వలేదు కదా అని చెప్పి ఇంటికాడ రాసుకొచ్చిన 10 వాక్యాలు ప్రార్థనలో చదివేస్తే అది వివేచనాత్మకమైన వరం అవుతుందా? ఏమండి, నేను సేవకులకు మాట చెప్పాలనుకుంటున్నాను. మనకు మనం వాడబడదామని ప్రయత్నం చేస్తే దేవుడు మనల్ని వాడుకోడు. నేను వాడబడిపోవాలి, నేను అసలు నాలో ఉన్న టాలెంట్స్ అందరికీ చూపించాలనుకుంటే అది దేవునికి అవసరం లేదు. ఆ దేవుడు వాడుకోడు. అసలు నిన్ను దేవుని చేతుల్లోకి నువ్వు వస్తే అప్పుడు ఆయన నిన్ను ఎలా వాడుకోవాలో, ఏ సమయంలో ఏ రీతిగా నిన్ను వాడుకోవాలో ఆయన వాడుకుంటాడు. ఆయనకి దేవుడు నీ కోసం ఒక సమయాన్ని నిర్దేశించాడు. ఎక్కడ ఎలా నిన్ను వాడుకోవాలో ఆయనకు తెలుసు. ఆయన చేతుల్లోకి నువ్వు రావాలి. మనం ఏం చేస్తున్నామంటే ఎవరో ఇది చేస్తున్నారు కదా, వాళ్ళు ఇది చేస్తున్నారు కదా, మనం కూడా చేసేద్దామని దేవుని చిత్తం లేని పనులు సేవకులు అనబడిన వారు ఎంతోమంది ఎన్నెన్నో చేసేస్తున్నారు. ఎవరినో సేవకులు ఏదో పెట్టారు కదని అది నువ్వు పెట్టేయకూడదు. నీ ప్రేరేపణ ఏమైంది? దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించిందా చేయమని? దేవుడు నీకు భారం పెట్టాడా? ఆ భారం నీలో పెడితే ఖచ్చితంగా నువ్వు చేయాలి. అది ఎవరో పాస్టర్ గారు ఏదో మీటింగులు పెట్టారు కదా నేను పెట్టేస్తే ఎలా ఉంటుంది? అది పోటీ అవుతుంది తప్ప దేవుని ఆత్మ నడిపింపు ఏమైపోయింది? నా వ్యక్తిగత అనుభవంలో ఎవరినో చూసి కాపీ కొట్టి ఏ సేవ చేయను. దేవుడు నాకు భారం పెడితే, దేవుడు ఆ పరిచర్య చేయమన్న ఆలోచన నాకు దేవుడిస్తే నేను కొన్ని రోజులు దేవుని సన్నిధిలో అడిగి ఆ తర్వాతే నేను ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. ఎందుకంటే దేవుని చిత్తం నాకు తెలియాలి కదా. నాకు నేను వాడబడిపోదామంటే ఎలా కుదురుద్ది? దేవుడే వాడుకోవాలి. ప్రతిరోజు అనుదిన వాక్య సందేశాలు మీకు చెప్తూ నాకు నేను వ్యక్తిగతంగా ఎన్ని నేర్చుకుంటున్నాను. నాకు నేను నేర్చుకున్న సంగతులు అనేక సంగతులు ఉన్నాయి. ఇంకా మీకు చెప్తున్న సంగతులు చాలా తక్కువ. వ్యక్తిగతంగా ఈ కీర్తనల భాగం ద్వారా, ఈ అధ్యాయాల ద్వారా నాకు నేను ఇండివిజువల్గా ఎన్నో విషయాలు దేవుని సన్నిధిలో నేర్చుకునే కృప దేవుడిచ్చాడు. అంటే దేవుడు వాడుకుంటున్నాడు అన్న విషయం నాకు అర్థమైంది. దేవుని చిత్తానికి మనం లోబడాలి, కానీ మనం ఏదో వాడబడిపోదామంటే కుదరదు. కాబట్టి ప్రార్థన ఎప్పుడు ఎలా చేయాలో, ఎక్కడ ఏ సందర్భంలో చేయాలో తెలియాలి. కొంతమంది విశ్వాసులకు కూడా ప్రార్థన చేయడం తెలియదు. ప్రార్థన చేయమని చెప్పామని చెప్పేసి మొత్తం బైబిల్లో ఉన్న వచనాలన్నీ చదివేస్తే ఎలాగా? సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, వాక్యంలో గ్రంథంలో ఉన్న కొన్ని మాటలను వాగ్దానాలుగా చదివి ప్రార్థన చేయడంలో తప్పులేదు. అలాగని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివితే ఆ ప్రార్థన విన్న వాళ్ళకి కాస్త చిరాకు పడుతుంది. నీ ప్రార్థన నువ్వు చేస్తున్నప్పుడు ఇతరుల్లో ఒక ఉజ్జీవం కలగాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతరులు అబ్బా ఎంత అద్భుతంగా ప్రార్థన చేయగలిగారా అనే మాట నీ గురించి చెప్పుకోగలగాలి. అలాంటి కృపతో నింపబడిన ప్రార్థన చేసే భాగ్యాన్ని దేవుడు మీ అందరికీ కలగచేయునుగాక. భక్తుడైన దావీదు కంఠధ్వని ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన అంటాడు, నా సన్నిధి వెతుకుడని నువ్వు అన్నావు నాయన. దేవుడు అంటున్నాడంట, నా సన్నిధిని వెతుకు. ఎప్పుడైతే ఈ మాట అంటున్నాడో వెంటనే భక్తుడైన దావీదు గారు తన దేవుని సన్నిధిని వెతకడం ప్రారంభించాడు. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన మాట వెంటనే తన జీవితంలో అమలు చేయడం మొదలుపెట్టాడు. ఈ రోజున దేవుడు ఎన్నో విషయాలు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఒక చెవి ద్వారా విని ఇంకో చెవి ద్వారా విడిచిపెడుతున్నావు, కానీ ఆ మాటలు నీ జీవితంలో నువ్వు
అమలు చేయగలుగుతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు, ఆయన గ్రంథంలో నుండి నీతోనే మాట్లాడాడు అన్న విషయం నీకు అర్థమవుతుంది. నీకు అర్థమవుతున్నా సరే ఒక చెవి ద్వారా విను, ఇంకో చెవి ద్వారా విడిచిపెడుతున్న వాళ్ళు మనలో ఎంతమంది లేరు. వాక్యాన్ని వినడం గొప్ప విషయం కాదు, వినిన వాక్యాన్ని ఎంతవరకు నీ జీవితంలో నువ్వు అమలు చేస్తున్నావు. అప్లికేషన్ అనే మాట చాలా ఇంపార్టెంట్. నీ జీవితంలో ఆ మాటను నువ్వు అప్లై చేసుకోవాలి. నీ జీవితంలో నువ్వు దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా పాటించగలగాలి. వినడం గొప్ప విషయం కాదు, వాక్యాన్ని పాటించగలిగే కృప దేవుడు మనకిచ్చునుగాక. అయ్యా, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టేశారు, నువ్వే నన్ను చేరదీశావు, నీ మార్గాన్ని నాకు బోధించావు, సరళమైన మార్గమున నీవు నన్ను నడిపించావు. నా శత్రువులు ఎంతోమంది నా మీదకి లెగిస్తున్నారు నాయన, వాళ్ళకి నన్ను అప్పగించొద్దయ్యా అంటూ దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడు. నీ జీవితంలో దేవుని సహాయాన్ని కోరుకోవాలి. నువ్వు నీ పరిస్థితులు బాగోలేదు, 1వ తారీఖు వచ్చేస్తుంది, ఎన్నో ఈఎంఐలు కట్టాలి, నువ్వు నీ చేతిలో డబ్బులు లేవు, పరిస్థితులు ఏం చేయాలని నీకు అర్థం కావట్లా. దేవుణ్ణి అడుగు, దేవా 1వ తారీఖు వచ్చేస్తుంది, చాలా ఈఎంఐలు కట్టాలి, ఏంటి నాయన నీ కృప నాకు ఏదో ఒకటి చూపించిన ఆయన, నీ సహాయాన్ని అందించిన ఆయన అని దేవుని సహాయాన్ని కోరితే దేవుడు ఎవరిని ప్రేరేపిస్తాడు? ఆ సమయానికి నీకు కావలసిన సహాయమును దేవుడు నీకు అందిస్తాడు. ఈ మాటను బట్టి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం కోరితే ఎవరు చేయరు. దేవుణ్ణి మనం సహాయం అడిగితే దేవుడే మనుషులను ప్రేరేపిస్తాడు, వాళ్ళే నీ దగ్గరికి వచ్చిస్తారు. కొన్ని సందర్భాల్లో మనం వెళ్ళి అడుగుతాం, మనం వెళ్ళి అడిగిన ప్రతిసారి మనం ఓడిపోతాం, ఎవ్వరూ మనకు చేయరు. అదే మనము దేవుణ్ణి అడగడం ప్రారంభిస్తే దేవుడే అనేక మందిని ప్రేరేపిస్తాడు. మీరు ప్రార్థన చేయడం మొదలు పెడితే మీకు ఇవ్వమని దేవుడు నన్నే ప్రేరేపించవచ్చేమో, నేను ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుడు ఇవ్వమని మిమ్మల్నే ప్రేరేపించవచ్చేమో. కాబట్టి దేవుడే మనకు సహాయం అందించాలంటే దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. దేవుడు తప్పక తన సహాయమును సమృద్ధిగా మనకు అందచేయునుగాక.